వెల్కమ్ టు మై ఛానల్ వన్ స్టెప్ టాకీస్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. ఈ రోజుటి టాపిక్లోకి వెళ్దాం. ఈ రోజు వెహికల్ వచ్చి మారుతి సుజుకి స్విఫ్ట్ ఎల్డిఐ ఆప్షనల్ 2018 మోడల్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఇది డీజిల్ వర్షన్, ఇది సింగిల్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్కి సెకండ్ కీ కూడా ఉంది. ఈ వెహికల్ వచ్చి 1,11,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 5,85,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. ఓనర్ ఈ వెహికల్ని చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. వెహికల్ కలర్ షోరూమ్ నుంచి వచ్చిన ఒరిజినల్ పెయింటింగ్లోనే ఉంది. గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్ గ్లాసెసే ఉన్నాయి. టైర్స్ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. ఏమాత్రం పెద్దగా వాడినట్లేదు. మీకు స్క్రీన్ మీద విజయ్ గారి నెంబర్ ఇస్తాను. ప్రైస్ నెగోషియేషన్ కోసం ఆయన్ని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. మీకు ఆఫీస్ అడ్రస్, గూగుల్ మ్యాప్ లొకేషన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చెక్ చేయండి. ఈ వెహికల్ ఇంటీరియర్ విషయానికి వస్తే ఫ్రంట్ డోర్స్ మాత్రమే మనకి పవర్ విండోస్ ఉన్నాయి. సీట్స్ అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. మనకి డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది. ఈ వెహికల్ వచ్చి 1,11,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, ఎక్కడ ట్యాంపరింగ్ లేదు. ఇంకా ఈ వెహికల్లో మనకి టచ్ స్క్రీన్, ఏసీ, ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, యాక్సిలరీ పిన్, యూఎస్బి, బ్లూటూత్, కప్ హోల్డర్ కూడా ఈ వెహికల్లో ఉంది. మనకి రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇంకా ఏసీలో మనకి హీటర్ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ విండోస్కి మాత్రం మనకి మాన్యువల్గా ఆపరేట్ చేయాల్సిందే. బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఎక్కడ స్క్రాచెస్ లేవు. ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉంది. రూఫ్ కూడా గుడ్ కండిషన్లో ఉంది. ఎక్కడ ఏమాత్రం మరకలు లేవు. ఈ వెహికల్లో బూట్ స్పేస్ వచ్చి 205 లీటర్స్ ఇచ్చారు. లగేజ్ బాగానే సరిపోతుంది. స్టెప్నీ కూడా గుడ్ కండిషన్లో ఉంది. అది ఏమాత్రం పెద్దగా వాడినట్లేదు. ఇంకా ఈ వెహికల్లో మనకి జాకీ రాడ్, వీల్ పానా కూడా ఇచ్చారు. ఈ వెహికల్ ఇంజిన్ వచ్చి 1248 cc విత్ 4 సిలిండర్స్. పవర్ వచ్చి 74 bhp అట్ 4000 rpm. ఇంజిన్ ఇంకా బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. ఏమాత్రం డ్యామేజ్ లేదు. బ్యానెట్ కూడా బాగానే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. ఈ వెహికల్ మైలేజ్ వచ్చి 25.2 కిలోమీటర్స్ పర్ లీటర్. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చి 42 లీటర్స్ ఇచ్చారు. ఈ వెహికల్ డ్రైవింగ్ రేంజ్ వచ్చి 1050 కిలోమీటర్స్ మనం నాన్ స్టాప్గా డ్రైవ్ చేయొచ్చు. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా వెహికల్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకోసం ఆ వెహికల్ వీడియో చేస్తాను. నేను అప్లోడ్ చేసిన వీడియో ఫస్ట్ మీకే రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను. ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.